ప్రభు యేసుక్రీస్తు పేట మీ అందరికీ శుభములు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుప్రభుని గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. యేసుప్రభు ఏమైనా చేయగలిగిన దేవుడు అంటే ఆయన గతంలో ఏం చేశారో తెలిస్తేనే ప్రస్తుతం ఆయన మీద విశ్వాసాన్ని మరింతగా బలపరుచుకోగలిగాం. అందుకనే ఈ సిరీస్ నేను స్టార్ట్ చేశాను. యేసుప్రభు వారు జన సమూహములతో ఆయన వెంబడిస్తూ ఉన్నారు. సువార్త పనులు ముమ్మరంగా ఆయన తిరుగుతూ ఉన్నారు. ఒక రోజు శిష్యుల చుట్టూ జన సమూహం అంతా కూడా గుమ్మికూడిపోయింది. శాస్త్రులు అయితే వచ్చి శిష్యులతో తర్కిస్తూ ఉన్నారన్నమాట, పోట్లాడుతూ ఉన్నారు, వాగ్దోపవాతాలు జరుగుతూ ఉన్నాయి. అది చూసిన యేసుప్రభు వారు జన సమూహం అంతటి దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు జన సమూహంలో ఒక వ్యక్తి చెప్తాడు, బోధకుడా ఇదిగో మూగ దెయ్యం పట్టిందంట ఒక వ్యక్తికి, నా కుమారుడికి మూగ దెయ్యం పట్టింది, అది వదిలించమని మీ శిష్యులు నేను అడగడానికి వచ్చాను, బట్ వాళ్ళు చేయలేకపోయారు ఇది అని చెప్పినప్పుడు అసలు సమస్య ఏంటి అని అడుగుతారనమాట. యేసుప్రభు వారు ఏమంటారంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలము మిమ్మల్ని నేను సహిస్తాను అని చెప్పి శిష్యుల్ని గద్దించి అసలు సమస్య ఏంటి అని అడిగినప్పుడు అతనికి మూగదయం పట్టిందంట. అది అతడికి పట్టినప్పుడల్లా కూడా అతన్ని పళ్ళు కొరుక్కుంటూ అతడు నురుగ కక్కుకుంటూ కింద పడిపోయి విలువల కొట్టేసుకుంటూ ఉంటాడనమాట. ఇలా జరుగుతుంది. దెయ్యం అతన్ని పట్టినప్పుడల్లా ఇలా జరుగుతూ ఉంది అనమాట. యేసుప్రభు వారు అంటారు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అని అడిగినప్పుడు చిన్ననాటి నుండే ఇది జరుగుతుంది, అతడు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ సమస్య అతనికి ఉంది అని చెప్తారనమాట. యేసుప్రభు వారు ఏమంటారంటే, ఆయన అంటారు, ప్రభువా మీ శిష్యులు చేయలేకపోయారు, నీ వల్ల అయితే ఏమన్నా అయితే చెయ్యి, కనికరం మా మీద ఉంచి దయచేసి నీ వల్ల అయినా ఏమన్నా అయితే చెయ్యి, లేదంటే లేదు అని చెప్తారనమాట. అప్పుడు దానికి యేసుప్రభు వారు ఏమంటారు తెలుసా, నమ్ముట నీ వలనైతే సమస్తము, నమ్మువానికి సమస్తము సాధ్యమేనని చెప్పినప్పుడు ఆ తండ్రి అంటాడు, నేను నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మిక లేకుండా నాకు సహాయం చేయమని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఆ దెయ్యాన్ని గద్దిస్తారనమాట. అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపెట్టిపోము, మరలా ఇతనిలో ప్రవేశింపవద్దని ఆ అపవిత్రాత్మని గద్దిస్తారనమాట. దేవుడు ఎక్కువ సార్లు యేసుప్రభు వారు దెయ్యములు వదిలించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన జస్ట్ ఒక మాట చేత యేసుప్రభు వారిని చూడంగానే ఈ వ్యక్తిని కూడా అపవిత్రాత్మ పట్టి అతని కింద పడేసి విలువలాడిచ్చేసింది. యేసుప్రభుని చూసి భయపడిపోయి కింద పడిపోయి ఆ వ్యక్తిని విలువలాడిచ్చేసింది అనమాట. అలాగా చాలా మంది అపవిత్రాత్మలు కలిగిన వ్యక్తులు దేవుడు విడిపించారు. కానీ ఖండితంగా చాలా గట్టిగా గద్దించి చెప్పిన గద్దింపు మాట ఈ అపవిత్రాత్మకి చెప్తారన్న, మరలా ఇతనిలో ప్రవేశింపవద్దని గట్టిగా ఆజ్ఞాపించి యేసుప్రభు అతని ఆ యొక్క దెయ్యానికి చెప్పినప్పుడు అది అతన్ని కింద పడేసి విలువలాడించి అతను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది అనమాట. అనేక రోగుల్ని కూడా, అనేక అపవిత్రాత్మల్ని పట్టిన వారిని దేవుడు స్వస్థపరిచినప్పుడల్లా కూడా ఖచ్చితంగా మరొకసారి వీరి జోలికి రావద్దని అపవిత్రాత్మకి గట్టిగా దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం చూస్తాం అన్నమాట. అతడు యేసుప్రభు ఈ వ్యక్తిని స్వస్థపరిచిన వెంటనే, అపవిత్రాత్మను గద్దించిన వెంటనే ఆ వ్యక్తిని కింద పడేసి ఆ అపవిత్రాత్మ అతన్ని విలువలాడిచ్చి వదిలి వెళ్ళిపోతుంది అనమాట. ఇతడు పడిపోయి ఉంటాడు. ఆ పిల్లవాడు కింద పడిపోయి ఉన్నప్పుడు అతడు చనిపోయాడేమో అని చుట్టూ ఉన్న జన సమూహం అనుకుంటారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, యేసుప్రభు అతను చేయి పట్టి అతను లేపినప్పుడు అతడు చక్కగా ఉంటాడు అనమాట, ఆరోగ్యంగా ఉంటాడనమాట. ఈ విధంగా అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తిని యేసుప్రభు వారు శిష్యులు చేయలేకపోయారు, కానీ యేసుప్రభు వారు స్వస్థపరిచారు. అక్కడ జరిగింది దేవుడి వలన శిష్యుల వలన పక్కన పెడితే దేవుడు ఏం చెప్పాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి నీ జీవితంలో కార్యము జరగాలంటే పాస్టర్ గారు నమ్మటం కాదు, నీ ముందు వెనక ఉన్నవారు, నీ కుటుంబస్తులు, నీ ఇంట్లో ప్రేయర్ చేస్తున్న వాళ్ళు నమ్మటం కాదు, కానీ నీ జీవితంలో కార్యం జరుగుతుందని విశ్వాసము నీలో ఉన్నప్పుడే తప్పక కార్యం నీ జీవితంలో జరుగుతుంది.